హైదరాబాద్లో నకిలీ డాక్టర్లపై కొరడా జులిపించారు. హైదరాబాద్లోని పలు ఆసుపత్రుల్లో అధికారులు సోదాలు చేశారు. 8 మంది సభ్యుల వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు. నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకుని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాక వారికి అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు తెలిపారు. దాదాపు 50 మంది నకిలీ వైద్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 2 జైలుకు పంపినట్లు తెలుస్తోంది. ప్రధాన చికిత్సాలయాల మీద, ఆర్ఎంపీ డాక్టర్ల మీద ఏదైతే దాడులు చేస్తున్నారో చాలా మంచి పరిణామమే. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. అదేవిధంగా ఏదైతే అందరినీ చేస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తున్నాం కూడా. ఇక్కడ వ్యతిరేకించడం ఎందుకంటే గతంలో 429 జీవో 2009లో 10లో మాకు ట్రైనింగ్ పొంది ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ల మీద కాకుండా మిగతా వారి మీద మీరు చేస్తే దాన్ని మేము కాదనం. కాకపోతే అందులో అందరం కలిసిపోతున్నాం. అందులో ఫేక్ డాక్టర్లు అనడం అన్నది అందరి మీద వస్తుంది కాబట్టి మేము ఫేక్ కాదు అని మాకు ఒక అసోసియేషన్ ఉంది, మాకు ఒక సంఘం ఉంది. రాష్ట్రంలో 35,000 మంది ఉన్నాం. మేము ఆ ట్రైనింగ్ పొందినాం. గత 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇదే మాకు వృత్తిగా మేము బతుకుతున్నాం. కాబట్టి అలాంటి తరుణంలో మా ఒక ఆత్మగౌరవాన్ని మీరు హట్ చేయకూడదు. దయచేసి టీఎస్ఎంసీ చైర్మన్ గారికి వాళ్ళ బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతిస్తున్నాను. మీరు చేస్తున్న దాడులను ఒక పద్ధతితో చేయండి. కొత్తగా పుట్టుకొచ్చిన ఆర్ఎంపీలను మెడికల్ షాపులలో వాళ్ళే స్వయంగా మందులు ఇచ్చి వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాటికి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, దాదాపు 50 మందికి పైగా నకిలీ డాక్టర్లను కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. అధికారులు కొరడా జలిపించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లు, మెడికల్ షాపులపై ప్రస్తుతం ఎంక్వైరీ చేసి వాటిని సీజ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ చందు, ప్రస్తుతం ఏదైతే కుత్బుల్లాపూర్ లోని 50 మంది పైగా, ఎందుకంటే ఈ నకిలీ డాక్టర్లు అయితే మనం వెలుగులోకి రావడం చాలా కలకలం చెప్తుంది. ఎందుకంటే వీళ్ళు ఒక హైదరాబాద్ నగరాన్ని మాత్రం సృష్టించుకొని ఒక నకిలీ డాక్టర్ గా వివరించి ఒక ఏరియాని ఇప్పుడు దాదాపు చూసుకున్నట్లయితే 8 బృందాలుగా చేరిన ఈ డ్రగ్స్ అధికారులు మాత్రం రైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఐడిపిఎల్, జీడిమెట్ల ఐడిపిఎల్ కావచ్చు, చింతలు కావచ్చు, షాపూర్ నగర్ లో మాత్రం 50 మందికి పైగా ఈ డాక్టర్లు, ఎందుకంటే ఇలాంటి యాంటీబయాటిక్స్ ఇస్తూ మాత్రం కొంతమందికి మెడికల్ షాపులు కావచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్లతో మాత్రం వీళ్ళు ఒప్పందం కలుపుకొని ఇలాంటి వ్యవహారానికి పాల్పడుతూ, ఎందుకంటే ఈ ప్రజలని మోసం చేస్తూ మాత్రం వీళ్ళు తరచూ వస్తున్నారు. కానీ ప్రజలు ఇప్పటి వరకు కూడా వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా గతంలో కూడా కోరుకున్నారు, ఇప్పుడు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి నకిలీ డాక్టర్లు తరచూ ప్రతి వారం హైదరాబాద్ నగరంలో మాత్రం తరచూ చూస్తూ ఉన్నాము. కానీ ఇలాంటి నకిలీ వైద్యం కావచ్చు, లేదంటే నకిలీ మందుల పైన కూడా, ఇలాంటి తీసుకున్న వాళ్ళ పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే ఇప్పుడు యూజ్ చేసుకున్న మన యాంటీబయాటిక్స్ కావచ్చు, వీళ్ళు ఇంజెక్షన్స్ ఏదైతే టానిక్, ఎందుకంటే దీన్ని హద్దు మించి యూజ్ చేస్తున్న డ్రగ్స్ కి సంబంధించిన కూడా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మాత్రం స్థానికులు కోరుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు. చందు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.